పోలీసులకు సమాచారం అందడంతో హడావుడిగా ఒక ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో విపరీతమైన దుర్వాసన వచ్చింది. ముక్కులు మూసుకుని ముందుకు వెళ్తే ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయి. ఒకరి దుస్తులపై ఒక ఫోటో, ఒక చిన్న కాగితం ముక్క పిన్ చేసి ఉన్నాయి. ఆ కాగితంపై ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఈమె చావాల్సిన వ్యక్తి అని అక్కడ ఉంది. అసలు ఆ లేఖ రాసింది ఎవరు? ఆ ఫోటోలో ఏముంది? చనిపోయిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు? ఆ ఇంట్లో జరిగిన పెనుగులాట వెనుక మర్మం ఏంటి? ఆ రోజు 2025 జూన్ 4 సాయంత్రం 4:30. ఆ సమయంలో కేరళ కాటూరు పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇరింజలగూడలోని ఒక స్కూల్లో పనిచేసే సింధు అనే ఆవిడ ఆ కాల్ చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు పడియూరులోని ఒక ఇంటికి వేగంగా వెళ్లారు. ఆ ఇంటి దగ్గర అప్పటికే జనాలు గుమికూడి ఉన్నారు. అది ఒక పెంకుటిల్లు. ఆ ఇంటి గేటు లోపల బయట కూడా చాలా మంది నిలబడి ఉన్నారు. పోలీసులు వారి మధ్య గుండా నడుచుకుంటూ ఆ ఇంటి వెనక వైపుకు వెళ్లారు. అక్కడున్న తలుపు తెరిచి ఉంది. ఆ తలుపు గుండా పోలీసులు లోపలికి వెళ్లారు. హాల్ వరకు చేరుకోవడానికి ముందే పోలీసులు ముక్కులు మూసుకున్నారు. ఎందుకంటే ఆ గది నుండి విపరీతమైన దుర్వాసన వస్తోంది. లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. అక్కడ ఇద్దరు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయి. వారు కనీసం 2 రోజుల క్రితం మరణించి ఉంటారని పోలీసులకు అనిపించింది. చుట్టుపక్కల గమనించినప్పుడు అక్కడ ఏదో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. క్రైమ్ సీన్ను చూసిన తర్వాత పోలీసులు బయటకు వచ్చారు. సమాచారం అందించిన సింధు దగ్గరకు వెళ్లారు. సింధు, నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగారు. సార్, చనిపోయిన వారు నా చెల్లెలు, మా అమ్మ. ఈరోజు కొన్ని గంటల క్రితం ఈ ఇంటి ఓనర్ నాకు ఫోన్ చేసి మీ వాళ్ళు ఉండే ఇంట్లోంచి విపరీతమైన వాసన వస్తోందని చెప్పాడు. అది తెలిసిన వెంటనే నేను స్కూల్ నుండి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చేసరికి ముందు తలుపు లాక్ చేసి ఉంది. దాంతో నేను వెనక వైపుకు వెళ్ళాను. వెనక తలుపును తోసినప్పుడు అది తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఈ దృశ్యం కనిపించింది. వెంటనే నేను ఇంటి ఓనర్కు విషయం చెప్పడంతో పాటు మీకు కూడా కాల్ చేశానని ఆమె ఏడుస్తూ చెప్పింది. సింధు, మీ అమ్మ చెల్లెలు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయిందని పోలీసులు అడిగారు. సార్, మా సొంతూరు త్రిశూరు. అక్కడి నుంచి అమ్మ చెల్లి ఈ జనవరిలోనే ఇక్కడికి అద్దెకు వచ్చారు. ఆ తర్వాతే నా చెల్లెలు రేఖ రెండో పెళ్లి చేసుకుందని సింధు చెప్పింది. రెండో పెళ్ళ? ఎవరిని పెళ్లి చేసుకుందని పోలీసులు అడిగారు. సార్, అతని పేరు ప్రేమ్ కుమార్. అతనికి కూడా ఇది రెండో పెళ్ళే అని అంది. మరి ప్రేమ్ కుమార్ ఎక్కడా అని పోలీసులు అడిగితే నేను కూడా అతని కోసమే వెతుకుతున్నాను సార్ అని ఆమె చెప్పింది. ఆ చోట ఎంత వెతికినా ప్రేమ్ కుమార్ కనిపించడం లేదు. ఇంకా సింధు ఏం చెప్పిందంటే, సార్, 2 రోజుల క్రితమే మహిళా పోలీస్ స్టేషన్లో మా చెల్లి తన భర్తపై కంప్లైంట్ చేసింది. ఈ ప్రేమ్ కుమార్ నా చెల్లెలు రేఖను చాలా దారుణంగా కొట్టేవాడు. అందుకే ఆమె కంప్లైంట్ చేసిందని చెప్పుకొచ్చింది. పోలీసులకు ఇది చాలా కీలకమైన సమాచారంగా మారింది. భార్యను వేధించే ప్రేమ్ కుమార్ రేఖ తనపై కంప్లైంట్ ఇచ్చిందనే కారణంతో ఆమెను ఇలా దారుణంగా చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. కాసేపట్లోనే ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది. వారు ఇంటి లోపలికి వెళ్లి ఆధారాల కోసం అన్వేషించారు. ఆ శవాల దగ్గర కొన్ని ఫోటోలు, ఒక లేఖను ఫోరెన్సిక్ బృందం కనుగొంది. ఆ లేఖలో కేవలం ఒకే ఒక్క వాక్యం ఉంది. ఇది చావాల్సిందే అని రాసి ఉన్న లేఖతో పాటు ఒక ఫోటోను రేఖ డ్రెస్కు పిన్ చేసి పెట్టారు. రేఖ, ఆమె మొదటి భర్త, అతని స్నేహితులు అందరూ కలిసి ఉన్న ఒక ఫోటో అది. ఆ లేఖ రాసిన వ్యక్తికి రేఖపై వ్యక్తిగత కక్ష ఉందని స్పష్టమవుతోంది. ఆ లేఖ రాసింది ఎవరో కనుగొంటే ఖచ్చితంగా హంతకులను పట్టుకోవచ్చు. ఆ లేఖ రాసిన వారిని ఎలా కనుగొనాలనే మార్గాల గురించి ఫోరెన్సిక్ బృందం పోలీసులతో చర్చిస్తున్నప్పుడు పోలీసుల దగ్గర అప్పటికే ఒక సమాచారం ఉంది. 2 రోజుల క్రితం రేఖ తన భర్త ప్రేమ్ కుమార్ పై మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అది. ఆ కంప్లైంట్ ప్రేమ్ కుమార్ పై ఉన్నందున ప్రేమ్ కుమారే ఆ లేఖను అక్కడ పెట్టి రేఖను, ఆమె తల్లిని చంపేసి ఉంటాడా అనే సందేహం కలిగింది. ఈ విషయం జనాలకు తెలియడంతో దీని గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. వారికి ఇల్లు అద్దెకి ఇచ్చిన ఓనర్ కూడా దీనికి సంబంధించి కొన్ని విషయాలు స్థానికులతో చెప్పాడు. లోపల నుండి చాలాసార్లు గొడవలు, అరుపులు తాను విన్నట్లు హింట్ ఇచ్చాడు. రేఖ, ప్రేమ్ కుమార్ మధ్య బంధం చివరి రోజుల్లో అంత మంచిగా సాగలేదనే విషయం ఇప్పుడు పోలీసులకు తెలియవచ్చింది. ఈ సమయంలోనే డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. అది వాసన చూస్తూ రోడ్డు వరకు పరిగెత్తి అక్కడ ఆగిపోయింది.
అంటే నిందితుడు లేదా నిందితుడు ఏదైనా వాహనంలో పారిపోయి ఉంటారని పోలీసులకు అర్థమైంది. అక్కడ దొరికిన లేఖలోని చేతిరాత ప్రేమ్ కుమార్ దేనా అని గుర్తిస్తే అతనిపై ఉన్న ఆ అనుమానంపై క్లారిటీ వస్తుంది. అందువల్ల ప్రేమ్ కుమార్ రాసిన ఏవైనా ఉత్తరాలు, నోట్బుక్స్ ఆ ఇంట్లో ఉన్నాయా అని పోలీసులు వెతికారు. వారికి అప్పుడు సింధు సహాయం చేసింది. ప్రేమ్ కుమార్ రాసిన కొన్ని నోట్స్ వారికి దొరికాయి. ఆ లేఖలోని రాతతో పోల్చి చూడడానికి నిపుణులకు వాటిని పంపించారు. ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరో బృందం ప్రేమ్ కుమార్ను వెతికే పనిలో పడింది. ప్రేమ్ కుమార్ ఫోటోను సేకరించిన పోలీసులు అతని ఫోటోతో పాటు పూర్తి వివరాలను చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. త్రిశూర్ నుండి ఆ సమాచారం ఎర్నాకుళం జిల్లాకు, ఇతర జిల్లాలకు చాలా వేగంగా చేరిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు పంపించారు. ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించడానికి ముందే మరణం ఎలా సంభవించి ఉండవచ్చనే దానిపై ఫోరెన్సిక్ టీం ఒక అంచనాకు వచ్చింది. 74 ఏళ్ల మణి, 43 ఏళ్ల రేఖ గొంతులపై నల్లటి గుర్తులు ఉన్నాయి. గొంతును బలంగా నొక్కినట్లు ఆనవాళ్లు వారికి కనిపించాయి. వారిద్దరిని గొంతు పిసికి చంపి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ ఖచ్చితమైన వివరాలు తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ రావాలి. ఇంతకీ ఈ ఇద్దరు మహిళలను ఎవరు చంపారు? రేఖ రెండో భర్త ప్రేమ్ కుమారే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా, లేక ఆ లెటర్ రాసిన అజ్ఞాత వ్యక్తి వెనుక మరేదైనా మర్మం ఉందా? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. చుట్టుపక్కల వారందరినీ ప్రేమ్ కుమార్ గురించి పోలీసులు విచారించారు. ఆ విచారణలో కొన్ని విషయాలు తెలిసాయి. ప్రేమ్ కుమార్ ఒక హోటల్లో ఉద్యోగి. అతను పనిచేసే హోటల్కు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అతను అక్కడ స్టోర్ కీపర్ కమ్ మేనేజర్ లెవెల్లో పనిచేస్తున్నాడు. అతను అక్కడ పనిచేస్తున్నప్పుడే రేఖతో పరిచయం ఏర్పడింది. రేఖ స్కూల్కు వెళ్లే సమయంలో చాలాసార్లు ప్రేమ్ కుమార్ ఆమెను చూసేవాడు. అలా చూసి ఇష్టపడిన ప్రేమ్ కుమార్ చొరవ తీసుకుని రేఖతో చెప్పాడు. ఆ విషయాన్ని ఆమె తన ఇంట్లో చెప్పింది. అలా రేఖ, ఆమె తల్లి కలిసి ఈ పడయూరులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత రేఖ ప్రేమ్ కుమార్ను పెళ్లి చేసుకుని అక్కడే నివసించడం ప్రారంభించింది. ఈ వివరాలన్నీ సింధు ద్వారా పోలీసులకు తెలిసాయి. ఇదే సమయంలో ఎర్నాకుళంలోని ఉదయం పేరూరు పోలీస్ స్టేషన్ నుండి కాట్టూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు ఒక సమాచారం అందింది. ప్రేమ్ కుమార్ ఆల్రెడీ ఒక హత్య కేసులో నిందితుడు. ఆ కేసులో అతను ప్రస్తుతం బెయిల్లో ఉన్నాడు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత రేఖను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ్ కుమార్ గురించి కాట్టూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు లభించిన ఈ సమాచారం అందరినీ షాక్కు గురి చేసింది. అయితే ఆ హత్యకు సంబంధించిన వివరాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ ప్రేమ్ కుమార్ విద్య అనే పేరున్న ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఉదయం పేరూరులో చాలా ఏళ్లుగా నివసించాడు. వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ కుటుంబంతో కలిసి నివసిస్తున్న సమయంలోనే ప్రేమ్ కుమార్ ఒక రీయూనియన్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అతని కాలేజీ రోజుల నాటి స్నేహితులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రీయూనియన్ అది. ఆ రీయూనియన్లో పాల్గొన్నప్పుడు అతను తన పాత స్నేహితురాల్ని చూశాడు. చదువుకునే రోజుల్లో అతనికి చాలా ఇష్టమైన స్నేహితురాలు ఆమె పేరు సునీత. సునీత ఇప్పుడు ఒక నర్సింగ్ సూపరింటెండెంట్. ఆమెకు పెళ్ళైంది. ఆమె కుటుంబం హైదరాబాద్లో ఉంటోంది. హైదరాబాద్ నుండి ఆమె రీయూనియన్లో పాల్గొనడానికి వచ్చింది. రీయూనియన్లో కలిసిన సునీత, ప్రేమ్ కుమార్ వారి పాత బంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. దాంతో వారి మధ్య విడిపోలేనంతటి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరికీ పెళ్ళి అయినప్పటికీ ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. అయితే ఎర్నాకుళంలో ఉంటున్న ప్రేమ్ కుమార్, హైదరాబాద్లో ఉంటున్న సునీత వారు కలిసి ఉండడం కోసం తమ నివాసాన్ని తిరువనంతపురానికి మార్చారు. అక్కడ ఒక ఇల్లు తీసుకుని రహస్యంగా కలిసి ఉండేవారు. అయితే సునీతతో కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ప్రేమ్ కుమార్ తన భార్య అయిన విద్యతో ఏం చెప్పాడంటే, నా ఉద్యోగం ఎర్నాకుళం నుండి తిరువనంతపురానికి మారింది, అక్కడికి వెళ్ళి ఉంటానని చెప్పాడు. మరోవైపు సునీత కూడా హైదరాబాద్లో ఉన్న తన భర్తకు, పిల్లలకు అబద్ధం చెప్పింది. తనకు తిరువనంతపురం జిల్లా చివరన ఉన్న హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉద్యోగం వచ్చిందని అంది. రీయూనియన్కు వెళ్ళినప్పుడు తనకు అలా ఉద్యోగం వచ్చిందని నమ్మబలికింది.
ఇద్దరు కలిసి ఉండాలన్న కోరిక బలంగా ఉండడంతో ఈ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఇక వారిద్దరూ కలిసి తిరువనంతపురంలోని పేయాల్లో కలిసి నివసించడం ప్రారంభించారు. అక్కడి నుంచే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవారు, తిరిగి వచ్చేవారు. తాము కోరుకున్నట్లుగానే కలిసి ఉంటున్నారు. చుట్టుపక్కల వారు ఆ ఇద్దరిని భార్యాభర్తలుగానే చూశారు. పేయాల్లో సునీత, ప్రేమ్ కుమార్ కలిసి జీవించడం ప్రారంభించినప్పటి నుండి ప్రేమ్ కుమార్లో చాలా మార్పులు వచ్చాయి. విద్య ఎప్పుడు ఫోన్ చేసినా అయిష్టంగా మాట్లాడేవాడు. ఫోన్ కట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అతని ప్రవర్తన విద్యకు అనుమానం కలిగించింది. ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు త్వరగా గ్రహిస్తారు. కానీ హైదరాబాదులో ఉన్న సునీత భర్తకు మాత్రం ఈ విషయం అస్సలు అర్థం కాలేదు. విద్య నిజానికి ప్రేమ్ కుమార్ కంటే వయసులో పెద్దది. ఒకసారి ప్రేమ్ కుమార్ ఎర్నాకుళం వచ్చినప్పుడు విద్య యాదృచ్ఛికంగా ప్రేమ్ కుమార్ ఫోన్కు ఒక అమ్మాయి కాల్ చేయడం గమనించింది. ఆమె ఎవరు అని ప్రశ్నించింది. అప్పటి నుంచి విద్యకు ప్రేమ్ కుమార్కు మధ్య గొడవ మొదలైంది. ప్రేమ్ కుమార్కు చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వారు సహజంగానే తనకు ఫోన్ చేస్తారనే రీతిలో ప్రేమ్ కుమార్ కటింగ్ ఇచ్చాడు. కానీ అతని మాటలకు విద్య సంతృప్తి చెందలేదు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఈ విషయం మీద ప్రేమ్ కుమార్ను దెప్పి పొడిచేది. లేకుంటే ఈ విషయం చెప్పి అతన్ని తన కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించేది. అయితే భార్య విద్య దగ్గర నుంచి ప్రియురాలు సునీత ఉంటున్న తిరువనంతపురానికి తిరిగి వచ్చినప్పుడల్లా ప్రేమ్ కుమార్ తన బాధలు చెప్పుకునేవాడు. అయితే విద్య బతికి ఉన్నంత కాలం మనం ప్రశాంతంగా జీవించలేమని సునీత అనుకుంది. సునీత తన అభిప్రాయాన్ని ప్రేమ్ కుమార్ మనసులోకి కూడా ఎక్కించింది. విద్య కథ ముగించకుండా వారు కలిసి జీవించలేరని, ఈ రోజు కాకపోతే రేపైనా విద్య వారి జీవితంలో సమస్యలు సృష్టిస్తుందని ఆమె చెప్పింది. యాక్చువల్గా ఈ సునీత తన భర్తను, పిల్లలను అందరినీ వదిలేసి హైదరాబాద్ నుండి వచ్చి ఈ తిరువనంతపురంలో ఉంటోంది. ఆమె ఇప్పటి వరకు మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వెళ్ళలేదు. కానీ ప్రేమ్ కుమార్ విషయానికి వస్తే అతను తరచుగా తిరువనంతపురం నుండి ఎర్నాకుళం వెళ్తూ ఉండేవాడు. ప్రేమ్ కుమార్ ఇప్పటికీ తన భార్య విద్యతో, కొడుకుతో బంధాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ సునీత మాత్రం ప్రేమ్ కుమార్ను నమ్మి సర్వస్వం వదిలేసి అతని కోసం వచ్చింది. అందువల్ల ప్రేమ్ కుమార్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. ఆమె అనుకున్నట్లే సునీత ఆలోచనలకు ప్రేమ్ కుమార్ లొంగిపోయాడు. చివరకు ఏమనుకున్నారంటే, తామిద్దరం కలిసి సంతోషంగా ఉండాలంటే విద్య ఈ భూమి మీద ఉండకూడదని అనుకున్నారు. వీలైనంత త్వరగా ఆమెను చంపేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక సరైన అవకాశం కోసం ఎదురు చూశారు. అప్పుడు వారికి ఒక అవకాశం దొరికింది. విద్యకు మెడ దగ్గర గాయమైంది. అంతేకాకుండా మెడ గట్టిగా పట్టేసింది. గాయం, సులుకుపోటు రెండూ రావడంతో కాస్త మసాజ్ చేస్తే నయం అవుతుందని ప్రేమ్ కుమార్ చెప్పాడు. వైద్యం చేయించడం కోసం ఎర్నాకుళం నుండి విద్యను తిరువనంతపురానికి తీసుకువచ్చాడు. తిరువనంతపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికే ఈ విద్యను 2019 సెప్టెంబర్ 20వ తేదీన తీసుకువచ్చాడు. కొద్దిగా మద్యం తాగే అలవాటున్న విద్య ఇంటికి వచ్చిన కాసేపటికే ప్రేమ్ కుమార్ తన దగ్గరున్న మద్యాన్ని బయటకు తీశాడు. విద్యకు కూడా ప్రేమగా మద్యం పోశాడు. ఆమె దాన్ని గడగడ తాగేసింది. కొద్దిసేపటికే ఆమె మత్తులో పడింది. ఈ అవకాశం కోసమే వేచి చూస్తున్న ప్రేమ్ కుమార్ బయట వేచి చూస్తున్న సునీతకు విషయం చెప్పాడు. సునీత కూడా వెంటనే లోపలికి వచ్చింది. ఇద్దరూ కలిసి విద్య మెడకు షాల్ బిగించి గట్టిగా లాగారు. మత్తులోనే ఆమె ప్రాణాలు విడిచింది. విద్యను చంపిన తరువాత శవాన్ని ఎక్కడ పారేయాలని వారిద్దరూ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. విద్యను చిన్న చిన్న ముక్కలుగా నరికి సూట్ కేసుల్లో పెట్టి ఎక్కడైనా పడేయాలనేది వారి ప్లాన్. ఆ ప్లాన్ అమలు చేయడానికి కావాల్సిన సర్జికల్ బ్లేడ్లను కూడా ప్రేమ్ కుమార్ కొనుక్కుని వచ్చాడు. విద్య శవాన్ని హాల్ నుండి బాత్రూంలోకి తీసుకెళ్ళింది. అప్పుడు సునీత సర్జికల్ బ్లేడ్ తీసుకుంది. ఆమె ఒక నర్సింగ్ సూపరింటెండెంట్. చాలాసార్లు ఆపరేషన్లలో డాక్టర్లకు సాయం చేసిన లేడీ. చిన్న చిన్న గాయాలైనప్పుడు వాటిని కుట్టే అనుభవం కూడా సునీతకు ఉంది. అందువల్ల ఈ రక్తం చూడడం సునీతకు ఒక లెక్కే కాదు. అదే నమ్మకంతో సర్జికల్ బ్లేడ్ ఉపయోగించి విద్యను కట్ చేయడం ఆమె ప్రారంభించింది. కానీ కాసేపట్లోనే సునీత కంట్రోల్ తప్పింది. విద్య శరీరంపై ఒక్క గీత గీసిందో లేదో రక్తం బయటకు చిమ్మింది. ఆ క్షణంలో సునీతతో పాటు ప్రేమ్ కుమార్ కూడా షాక్ అయ్యాడు. శవం నుండి అంత రక్తం బయటకు వస్తుందని వారు అస్సలు ఊహించలేదు. భయపడిపోయిన సునీత, ప్రేమ్ కుమార్ ఆ శవాన్ని ముక్కలు చేసే ప్లాన్ను విరమించుకున్నారు.
మరి ఇప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించారు. ఈ ప్రేమ్ కుమార్కు చాలామంది స్నేహితులు ఉన్నారు. వెంటనే అతను ఒక స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తనతో ఉన్న ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయాడని, తన తప్పు వల్లే అతడు చనిపోయాడని, ఆ శవాన్ని దాచడానికి సహాయం చేయాలని స్నేహితుడిని అడిగాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, ఇలాంటి పనులకు నేను సహాయం చేయను, కాకపోతే ఒక ఐడియా ఇస్తా అన్నాడు. ఆ శవాన్ని కారులో ఎక్కించుకుని తమిళనాడుకు వెళ్ళిపో. తమిళనాడుకు వెళ్లే దారిలో జనసంచారం లేని చాలా స్థలాలు ఉంటాయి. ఎక్కడైనా ఆ శవాన్ని పడేసేయి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ స్నేహితుడు చెప్పిన విషయాన్ని సునీతతో చెప్పాడు. అయితే మనం అలాగే చేద్దామని సునీత కూడా అంది. వెంటనే వారిద్దరూ విద్య శవాన్ని తీసుకెళ్లి కారు బ్యాక్ సీట్లోకి ఎక్కించారు. ఆమె సీటులో ఒరిగి కూర్చున్నట్లు శవాన్ని ఉంచిన తర్వాత సునీత కూడా ఆమె పక్కన ఎక్కి కూర్చుంది. ఒక చేతిని విద్య భుజంపై వేసింది. ప్రేమ్ కుమార్ కారు నడుపుతున్నాడు. వారు తమిళనాడులోని కన్యాకుమారి తిరునెల్వేలి హైవేలోకి వెళ్ళారు. ఆ హైవే చాలా వెడల్పుగా పొడవుగా ఉంది, కానీ అక్కడ మనుషులే ఉండరు. అనువైన స్థలాన్ని చూసి వాహనాన్ని పక్కకు ఆపారు. విద్య శవాన్ని బయటకు తీసి రోడ్డుకు లోపలగా ఉన్న ఒక స్థలంలో పడేశారు. అది వల్లియూర్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే స్థలం. ఆ శవాన్ని అక్కడ పడేసిన తర్వాత తిరువనంతపురానికి చేరుకున్నారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లారు. 2 రోజుల తర్వాత ప్రేమ్ కుమార్ ఎర్నాకుళం వెళ్ళాడు. ఏమీ తెలియనట్లు అమ్మ ఎక్కడా అని కొడుకును అడిగాడు. అమ్మ తిరువనంతపురం వెళ్ళి ఇంకా తిరిగి రాలేదని కొడుకు సమాధానం ఇచ్చాడు. ప్రేమ్ కుమార్ తనకు తెలిసిన వారికల్లా ఫోన్ చేసి విద్య అక్కడికి వచ్చిందా అని విచారించాడు. విద్య ఏ ఇంటికి వెళ్ళలేదు. కొడుకు ముందే ప్రేమ్ కుమార్ వారందరికీ కాల్ చేశాడు. ఆ తర్వాత ఉదయం పేరూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య విద్య కనిపించడం లేదని కేసు పెట్టాడు. విద్య గురించి పోలీసులు అతన్ని కొన్ని విషయాలు అడిగారు. అలా అడిగినప్పుడే పోలీసులకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఉదయం పేరూరు నుండి విద్య ప్రేమ్ కుమార్ ఇద్దరూ కలిసి తిరువనంతపురం వెళ్ళారని. తిరువనంతపురం వెళ్ళిన తర్వాతే విద్య కనిపించకుండా పోయింది. దాని గురించి ఉదయం పేరూరు పోలీసులు ప్రేమ్ కుమార్ను అడిగినప్పుడు అతను నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సార్, విద్య తిరువనంతపురం వచ్చిన తర్వాత నేను పనిచేసే చోటుకు వచ్చింది. అక్కడంతా చూసింది. ఆ తర్వాత ఒంటరిగా ఎర్నాకుళం బయలుదేరిందని చెప్పాడు. విద్య ఎర్నాకుళం చేరుకుని ఉంటుందని భావించడం వల్లే తాను ఆ తర్వాత వెతకలేదని అతడు పోలీసులతో చెప్పాడు. పోలీసులు ప్రేమ్ కుమార్ నుండి విద్య ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. ఆ ఫోన్ నంబర్ ఇస్తున్న ప్రేమ్ కుమార్, సార్, నేను ఈ నంబరుకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోందని చెప్పాడు. పోలీసులు ఆ నంబర్ను సైబర్ సెల్కు ఇచ్చారు. వారు అన్ని రికార్డులు తీసి కొద్దిసేపటికే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను పోలీసులకు అప్పగించారు. ఆ ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయినట్లు అందులో ఉంది. బెంగళూరులో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలియగానే ప్రేమ్ కుమార్ను పోలీసులు మళ్ళీ ప్రశ్నించారు. ఏ ప్రేమ్ కుమార్, నీ భార్య ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయిందని తెలుస్తోంది, దీనికేమంటావు అని అన్నారు. అప్పుడు అతడేం చెప్పాడంటే, సార్, ఈ విద్యకు ఒక కూతురు ఉంది. ఆమె మొదటి భర్త యొక్క కూతురు. తను గోవాలో చదువుకుంటోంది. బహుశా ఆ కూతుర్ని చూడడానికి విద్య బెంగళూరు మీదుగా గోవాకు వెళ్ళి ఉంటుందేమో అని ప్రేమ్ కుమార్ అన్నాడు. పోలీసులు అతని నుండి విద్య కూతురి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. పోలీసులు వెంటనే ఆ నంబర్కు ఫోన్ చేశారు. విద్య కూతురు ఫోన్ ఎత్తింది. ఆమెతో మాట్లాడినప్పుడు పోలీసులకు ఒక విషయం అర్థమైంది. విద్య అక్కడికి కూడా వెళ్ళలేదని. విద్య నీకు ఏమైనా ఫోన్ చేసిందా అమ్మా అని ఆ అమ్మాయిని పోలీసులు అడిగినప్పుడు లేదని ఆమె చెప్పింది. అయితే కూతుర్ని చూడడానికి గోవాకు బయలుదేరిన విద్య ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు అనుకున్నారు. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. తన భార్య కనిపించకుండా పోయిందని ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆ భర్త ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు వస్తాడు. ఏమైనా కనిపెట్టారా అని అడుగుతాడు. కానీ వారం రోజులైన ప్రేమ్ కుమార్ స్టేషన్ గడప తొక్కలేదు. అందువల్ల పోలీసులకు ఈ ప్రేమ్ కుమార్ పైన అనుమానం కలిగింది. ఇప్పటి వరకు పోలీసులు కూడా ఎలాంటి దర్యాప్తు మొదలు పెట్టలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ఆ కంప్లైంట్ను క్షుణ్ణంగా చదివారు. అప్పుడు ఒక టీంను ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ, 2 పోలీసులు ఉన్న చిన్న టీం అది. ఈ ప్రేమ్ కుమార్ పైన పోలీసులకు అనుమానం ఉండడంతో మొదట ఎస్ఐ అతనికే కాల్ చేశాడు. అప్పుడు ప్రేమ్ కుమార్ తిరువనంతపురంలోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ అని చెప్పగానే అతడు చాలా ఆసక్తిగా, సార్, నా భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఏ ప్రేమ్ కుమార్,
నీ భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అని ఎస్ఐ అడిగాడు. అతనేం చెప్పాడంటే, సార్, నా భార్య కోసం నాకు తెలిసిన చోటల్లా వెతుకుతూనే ఉన్నాను. సాధారణంగా విద్య తన కూతుర్ని చూడడానికి వెళ్తే 1-2 రోజులు ఉండి తిరిగి వచ్చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా భయపడలేదని అతడు చెప్పాడు. కానీ అతని సమాధానం పోలీసులకు నిజాయితీగా అనిపించలేదు. ప్రేమ్ కుమార్ వైపు ఏదో తప్పు ఉందని వారికి మరింత అనుమానం కలిగింది. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేసిన విచారణ ముందుకు సాగలేదు. అయితే ప్రేమ్ కుమార్ నాటకాలు ఎక్కువ రోజులు సాగలేదు. అతను తన స్నేహితుడితో మాట్లాడినప్పుడు ఒక వాయిస్ మెసేజ్ పంపాడు. అందులో తన భార్య చనిపోయిందని చెప్పాడు. నీ భార్య ఎలా చనిపోయింది అని ఆ స్నేహితుడు అడిగిన ప్రశ్నకు నేనే ఆమెను చంపాల్సి వచ్చిందని రిప్లై ఇచ్చాడు. ఆ మెసేజ్ చేతులు మారి చివరికి ఉదయం పేరూరు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి స్వయంగా తన భార్యను చంపానని ఒప్పుకునే వాంగ్మూలం లాంటిదే ఆ వాయిస్ మెసేజ్. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ను పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతన్ని తిరువనంతపురంలో పట్టుకున్నప్పుడు తన భార్య విద్యను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాకుండా ఆ హత్యలో తన గర్ల్ ఫ్రెండ్ సునీతకు కూడా భాగస్వామ్యం ఉందనే విషయాన్ని చెప్పాడు. పోలీసులు సునీతను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని కలిపి విచారించినప్పుడు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు వారిద్దరిని తీసుకుని ఆ శవాన్ని పడేసిన చోటుకు వెళ్ళారు. ఆ ప్రాంతం ఏ స్టేషన్ కిందికి వస్తుందో ఆ స్టేషన్కు వెళ్ళారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి 2019 డిసెంబర్ నెల వచ్చింది. అంటే 3 నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఆ ప్రాంతంలో ఏదైనా శవం దొరికిందా అనే విషయం ఇప్పుడు పోలీసులకు తెలియాల్సి ఉంది. వల్లియూరు పోలీసులు తమ రికార్డులను పరిశీలించినప్పుడు సెప్టెంబర్ 23వ తేదీన ఒక మహిళ మృతదేహం దొరికినట్లు వారు నమోదు చేశారు. దాదాపు 1 నెల రోజుల పాటు శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆ తర్వాత ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు చేశారు. ఆ శవానికి సంబంధించిన వస్తువులు, ఆధారాలను తీసి దాచిపెట్టారు. ఆ ఫోటోలను చూడగానే ఆమె విద్యనే అని ప్రేమ్ కుమార్ గుర్తుపట్టాడు. విద్యతో అతను 15 సంవత్సరాలు కలిసి జీవించాడు. కానీ ఎలాంటి కనికరం లేకుండా ఆమెను ప్రియురాలతో కలిసి చంపాడు. విద్యను హత్య చేసినందుకు ప్రేమ్ కుమార్, సునీత అరెస్ట్ అయ్యారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకెన్నో ఆధారాలు సేకరించాల్సి వచ్చింది. అందులో అత్యంత ముఖ్యమైనది విద్య మొబైల్ ఫోన్ మిస్టరీ. విద్యను హత్య చేసింది తిరువనంతపురంలో అయితే ఆమె మొబైల్ ఫోన్ బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయింది. దానికి కారణాన్ని ప్రేమ్ కుమారే పోలీసులకు చెప్పాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అతడు విద్య మొబైల్ ఫోన్ను ఒక రైలులో పడేశాడు. ఆ రైలు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఆ ఫోన్ కూడా వెళ్తుంది. కానీ ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో బెంగళూరులో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి నీకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు అడిగినప్పుడు దృశ్యం సినిమాలో చూశానని చెప్పాడు. ఏదేమైనా విద్య హత్య కేసు ముందుకు సాగుతున్న సమయంలో ప్రేమ్ కుమార్, సునీత బెయిల్పై బయటకు వచ్చారు. బెయిల్పై వచ్చిన ప్రేమ్ కుమార్ మళ్ళీ తన పాత బిజినెస్ ప్రారంభించాడు. హోటల్ జీవితం, మహిళలతో పరిచయాలు అంటూ సాగుతున్నప్పుడే అతనికి ఈ రేఖ పరిచయమైంది. తన గతం చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే రేఖ హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు ప్రేమ్ కుమార్ గతం మొత్తం తెలిసింది. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో ఎస్ఐకి చేతిరాత నిపుణుల నుంచి రిపోర్టు కూడా వచ్చింది. ఆ లేఖ రాసింది ప్రేమ్ కుమారేనని నిర్ధారణ అయింది. రేఖ చావాల్సిన వ్యక్తి అని ప్రేమ్ కుమార్ తన సొంత చేతిరాతతో రాసిపెట్టిన తర్వాతే అక్కడి నుంచి పారిపోయాడు. దీన్ని బట్టి చూస్తే రేఖను, ఆమె తల్లి మణిని చంపింది ప్రేమ్ కుమారేనని అర్థమవుతోంది. మరి రేఖను ఈ ప్రేమ్ కుమార్ ఎందుకు చంపాడో తెలియాలి. ఈ ప్రశ్నకు సమాధానం రేఖ లేదా ప్రేమ్ కుమార్ చెప్పాలి. కానీ ఇప్పుడు రేఖ ప్రాణాలతో లేదు. ఇక మిగిలింది ప్రేమ్ కుమారే. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ప్రేమ్ కుమార్ ఫోటోలను పంపించారు. వివిధ చోట్ల అతని పోస్టర్లు అతికించారు. కేవలం కేరళలోనే కాకుండా దేశం మొత్తం ప్రచారం చేశారు. ఈ హత్యలు చేసిన ప్రేమ్ కుమార్కు చాలా భాషలు వచ్చు. అతనికి హోటల్ బిజినెస్ గురించి చాలా తెలుసు. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి భాష మాట్లాడుతూ ఏదో ఒక హోటల్లో చేరిపోవడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు.
అలా జరగకుండా ఉండడానికే ఇప్పుడు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులను బురిడి కొట్టించే అన్ని తెలివితేటలు ఉన్న క్యారెక్టర్ ఈ ప్రేమ్ కుమార్. అయితే ప్రేమ్ కుమార్ రేఖ మధ్య బంధం దెబ్బతినడానికి కారణాలను రేఖ సోదరి సింధు గుర్తించింది. ప్రేమ్ కుమార్కు చాలా ఫోన్లు వస్తుండేవి. ఒకసారి ఆ ఫోన్ కాల్స్ను యాదృచ్ఛికంగా రేఖ గమనించింది. ఈ ప్రేమ్ కుమార్కు చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఆమెకు కలిగింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలకు మరో కారణం కూడా ఉంది. అది రేఖ ఉద్యోగానికి సంబంధించింది. టీచర్ అయిన రేఖ స్కూల్కు వెళ్లే సమయంలోనే ఈ ప్రేమ్ కుమార్ను చూసేది. అలా వారి పరిచయం మొదలైంది. ఆ పరిచయం తర్వాత పెళ్లికి దారితీసింది. పెళ్లి జరిగిన తర్వాత ప్రేమ్ కుమార్ మొదట రేఖను ఉద్యోగం మాన్పించాడు. అతను టీచర్ ఉద్యోగానికి వెళ్ళవద్దనే నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట్లో దాన్ని ఎదిరించడం రేఖకు సాధ్యం కాలేదు. పెళ్ళైన కొత్తలో భర్త చెప్పినట్లు రేఖ నడుచుకునేది. అయితే కొన్ని నెలలు గడిచేసరికి రేఖకు ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం అర్థమైంది. ఆమె ప్రేమ్ కుమార్తో తనకు ఉద్యోగానికి వెళ్ళాలని ఉందని చెప్పినప్పుడు ఆమెకు ఒక ఉద్యోగం ఇప్పించాడు. ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం ఇప్పించాడు. అది రేఖకు అంతగా నచ్చలేదు. ఆమె ఒక టీచర్గా పనిచేసేది. ప్రస్తుతం ట్రై చేస్తే టీచర్గా ఉద్యోగం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ టీచర్ ఉద్యోగానికి వెళ్ళొద్దు అనే రీతిలో ప్రేమ్ కుమార్ మాట్లాడేవాడు. రేఖ ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవడం ప్రేమ్ కుమార్కు అస్సలు ఇష్టం లేదు. అందువల్లే వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మొదట్లో అన్ని విషయాలను రేఖ తన సోదరి సింధుకు ఫోన్ చేసి చెప్పేది. అందువల్లే సింధుకు ఈ విషయాలన్నీ తెలుసు. రేఖ తన జీవితానికి అడ్డుగా మారుతుందని ప్రేమ్ కుమార్కు అనిపించడం వల్లే అతను ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని పోలీసులకు ఇప్పుడు అర్థమైంది. పోలీసులు ఈ విధంగా నిర్ధారణకు రావడానికి పోస్ట్ మార్టం రిపోర్టు ఒక కారణం. మొదట హత్యకు గురైంది రేఖ. రేఖ చనిపోయిన కొన్ని గంటల తర్వాత రేఖ తల్లి మణి చనిపోయింది. ఇద్దరినీ ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను గమనించారు. ఈ ప్రేమ్ కుమార్ దగ్గర చాలా సిమ్ కార్డులు ఉన్నాయి. ఆ సిమ్ కార్డులన్నీ రేఖ ఆమె తల్లి మణి పేరు మీద తీసుకున్నవే. ప్రేమ్ కుమార్ తన సొంత అడ్రస్ ఇచ్చి ఎక్కడా ఒక్క సిమ్ కూడా కొనలేదు. ప్రేమ్ కుమార్కు సంబంధించిన దారుణమైన నిజాలు, అతని ఘాతుకాల వార్తలు పేపర్లలో రావడం మొదలైనప్పుడు పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ ఫోన్ వరుసగా మోగింది. చాలా చోట్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ చేస్తున్నది ఎవరంటే మహిళలే. ఒకరా ఇద్దరా, చాలామంది మహిళలతో ఈ ప్రేమ్ కుమార్కు కనెక్షన్ ఉండేదనే దానికి ఆ కాల్స్ ఒక సూచనగా మారాయి. మాయ మాటలతో అతను ఎందరో మహిళలను బుట్టలో వేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. వరుస హత్యలు చేసి విచ్చలవిడిగా తిరుగుతున్న అతన్ని ఎలాగైనా కనిపెట్టడం కోసం పోలీసులు దేశవ్యాప్తంగా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆ నోటీసు క్షణాల మీద దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, విమానాశ్రయాలకు చేరుకుంది. మరోవైపు కేరళ పోలీసులు రాత్రింబవళ్ళు అతడు ఎక్కడున్నాడో అని జల్లెడ పడుతూనే ఉన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఒక సమాచారం అందింది. ఉత్తరాఖండ్ కేదార్నాథ్లోని ఒక రెస్ట్ హౌస్లో డెడ్ బాడీ దొరికింది. మూసి ఉన్న గదిలో విగతజీవిగా పడి ఉన్నది ఎవరని స్థానిక పోలీసులు చెక్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డెడ్ బాడీ కేరళలో క్రైమ్ చేసి పారిపోయి వచ్చిన ప్రేమ్ కుమార్దేనని స్థానిక పోలీసులకు తెలిసింది. వెంటనే వారు కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేరళ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుండి కీలకమైన ఆధారాలు సేకరించారు. ఎందరో జీవితాలను నాశనం చేసి ముగ్గురిని దారుణంగా పొట్టనబెట్టుకున్న హంతకుడు చివరికి దిక్కులేని చావు చచ్చాడు. చేసిన పాపం, ద్రోహం అతనికి ఇలాంటి ముగింపునిచ్చాయి. వివాహ బంధానికి విశ్వసనీయత చాలా ముఖ్యం. క్షణికమైన ఆకర్షణలు, కాలేజీ రోజుల నాటి పాత జ్ఞాపకాలు లేదా కొత్త వ్యామోహాల కోసం కట్టుకున్న భాగస్వామిని మోసం చేయడం ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో ఈ కేసు ద్వారా తెలుసుకోవచ్చు. ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. చివరికి అది జీవితాలని నాశనం చేస్తుంది. అక్రమ సంబంధాలు ఎప్పుడూ భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతాయి. సమాజానికి, కుటుంబానికి దొరికిపోతామనే భయం ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ భయమే చివరకు విచక్షణ మర్చిపోయి హత్యలు చేసేలా ప్రేరేపిస్తుంది. అక్రమ సంబంధాలు పెట్టుకుని విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి జీవితం
చివరకు ఇలా చీకటి కోణంలోనే ముగిస్తుందనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.